ఇక్కడ ఎవరు మాట్లాడారు? లేడీస్ క్వశ్చన్ అక్కడ. Firstly, good evening, sir. Very good evening. I am from Narayana Medical College, physiotherapy student. చెప్పండమ్మా. మేము మన గవర్నమెంట్ లో దగ్గర పెట్టుకోమా. గవర్నమెంట్ సీట్స్ పెంచుతారు అని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ సీట్స్ ఇంప్లిమెంట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఇంకొకటి పీజీ చేసే అప్పుడు స్కాలర్షిప్ వస్తది అని ఇంప్లిమెంట్ చేస్తారు. అదొక పిల్లలకి డిపెండెన్స్ లేకుండా చదువుకోవడానికి యూజ్ అవుతుంది అని కోరుకుంటున్నాం మన గవర్నమెంట్ ఫామ్ అయితే. అమ్మ ఒక నెలలో మన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పీజీ ఫీ రీయింబర్స్మెంట్ రద్దు చేసింది. అదే విధంగా విదేశీ విద్య కూడా రద్దు చేసింది. బాబు గారు ఒక పవిత్ర ఆలోచనతో అది తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం రద్దు చేసింది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కార్యక్రమం, ఆ 2 ప్రోగ్రామ్స్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ 1. నంబర్ 2, కాలేజీలో కూడా ఈ రోజు ప్రభుత్వ కాలేజీలో, మెడికల్ కాలేజీలో పెయిడ్ సీట్లు తీసుకొచ్చింది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం మెడికల్ సీట్స్ కూడా అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం, ధనవంతులకు ఇస్తుంది ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. అవన్నీ కూడా ఫ్రీ సీట్స్ చేస్తామని మేనిఫెస్టోలో మేము హామీ ఇచ్చాం. అది మన ప్రభుత్వ అధికారంలో వచ్చిన మొదటి 100 రోజుల్లో చేస్తాం. థ్యాంక్ యూ. మైక్ ఇస్తారా? ఇక్కడ 2 ఉన్నాయి మాకు. వస్తానమ్మా మీ దగ్గర. నెక్స్ట్ వస్తా. ఇంకెవరైనా మాడతా వెనకాల నుంచి. ఎవరైనా క్వశ్చన్ ఉందా? సార్ వి హావ్ ఎ క్వశ్చన్. మైక్ మీకే ఇస్తున్నా, నా దగ్గర లేదా బాజుడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పమ్మా. మై నేమ్ ఇస్ షేక్ సాదిక్. 2014లో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరుకి ఎయిర్పోర్ట్ వస్తుందని మీరు హామీ ఇచ్చారు. అది నెక్స్ట్ 2019లో వైసీపీ వచ్చినప్పుడు 10కి 10 సీట్లు ఇచ్చిన వైసీపీ దాన్ని అభివృద్ధి పరచలేదు, దాన్ని క్యాన్సిల్ చేసి పారేసింది. మీరు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు సార్? దాన్ని కంటిన్యూ చేస్తారా, వాళ్ళలాగే క్యాన్సిల్ చేస్తారా, దాన్ని పక్కన పెట్టేస్తారా? తమ్ముడు, కర్నూలులో ఎయిర్పోర్ట్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేసింది. ఒకప్పుడు రేకుల చెట్టుగా ఉండేది విజయవాడ ఎయిర్పోర్ట్. ఇప్పుడున్న టెర్మినల్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టించారు. కొత్త టెర్మినల్ కట్టించేదాన్ని కూడా ఆనాడు భూసేకరణ చేశాం. ఆ పనులు కూడా ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం ఆపేసింది. విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కి భూసేకరణ చేసి జీఎంఆర్ కి కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎయిర్పోర్ట్ వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న పార్లమెంట్లన్నీ అభివృద్ధి చెందుతాయి. వాస్తవంగా నెల్లూరు పార్లమెంట్ కి కంపెనీలు ఇంకెక్కువ వచ్చేందుకు అవకాశం ఉంది. కనెక్టివిటీ లెక్క మనం ఇబ్బంది పడుతున్నాం. అందుకే నేను హామీ ఇస్తున్నా కదా, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాల్లో ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం. నాకు ఇక్కడ నుంచి ఒక ప్రశ్న వచ్చింది. పాత ఫీ రీయింబర్స్మెంట్ మోడల్ అమలు చేయండి అని. ఇప్పుడు ఈ విద్యా దీవెన, వసతి దీవెన తీసుకొచ్చి చదువుకున్న పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ప్రభుత్వాలు నేరుగా డబ్బులు కాలేజ్ అకౌంట్లో వేసేది, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు కావాలని ఈ విధానం తీసుకొచ్చి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను పాదయాత్రలో మదన్పల్లి నియోజకవర్గంలో ఉన్నప్పుడు అక్కడ ఒక తండ్రిని కలిసాను. ఆర్టీసీ బస్ నుంచి ఆయన అరిసి, లోకేష్ గారు మిమ్మల్ని కలవాలన్నాడు. ఏంటబ్బా అని అడిగితే, ఇప్పుడే అప్పు చేసి 1,80,000 రూపాయలు ఫీజు కట్టి నేను మార్క్ లిస్ట్ ఇంటికి తీసుకెళ్తున్నానని. నాలాగా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, పాత విధానమే అమలు చేయండి అని చెప్పారు. మేనిఫెస్టోలో అది పెట్టాం. పాత ఫీ రీయింబర్స్మెంట్ మోడల్ మళ్ళీ అమలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. We have a female audience, na? ఎవరన్నా ఫీమేల్ ఆడియన్స్? అట్ సైడ్ నుంచి ఇంతవరకు ఒక క్వశ్చన్ రాలేదు. విల్ టేక్ దట్. చెల్లి చెప్పమ్మా. మన ముస్లిం సోదరి ఎవరు ఉన్నారు ఇక్కడ? హలో హలో, సలాం అలైకుం సార్. వాలేకుం సలాం. అన్న, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. నాకు కూడా తెలుసు. అలానే టీడీపీ పార్టీ అంటే కూడా చాలా ఇష్టం. మీరిద్దరు కలిసి ఎన్నికల్లో రావడానికి కారణం ఏంటి?
మీరు విడివిడిగా ఒక్కటే వస్తే ఓడిపోతారేమో ఏమైనా భయమా మీకు? సాలిడ్ క్వశ్చన్ చెల్లమ్మ. మా స్వార్థం వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోకూడదు అనేది మా లక్ష్యం. ప్రతిపక్ష ఓటు చీలకూడదు, కలిసికట్టుగా ఉండాలి. అప్పుడే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలోకి వస్తుందనేది ఈ రెండు పార్టీలు బలంగా నమ్మింది. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకు పంపించినప్పుడు పవన్ అన్న ఆనాడు వచ్చి అన్ని మాట్లాడి, లేదు కలిసికట్టుగా పోరాడుదాం. మేము ముద్దుగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టాం తల్లి, సైకో అని. ఈ సైకో ముఖ్యమంత్రిని తరిమి కొట్టే రోజులు దగ్గర వస్తున్నాయి. కలిసికట్టుగా తరిమి కొడదాం, రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం, అభివృద్ధి బాటలో రాష్ట్రం పెట్టాలనేది మా లక్ష్యం. ఆల్రెడీ చాలా నష్టపోయాం. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారు, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కరెక్ట్ గా రావట్లా, ప్రభుత్వ ఉద్యోగస్తులకి సకాలంగా జీతాలు చెల్లించట్లేదు. ఇప్పుడే మా ఎక్కువ రైతులు కూడా వచ్చారు, పాపం వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. ఇట్లా ఎవరిని కదిలించినా వాళ్ళొక బాధ ఆవేదన అనేది ఉంది. ఇది కరెక్ట్ కాదు. కలిసికట్టుగా పోరాడాలి, ఎప్పుడు లేని మెజార్టీ రావాలి, వైకాపాని భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో మేము పొత్తు పెట్టుకున్నాం. థ్యాంక్ యూ. నాకే ఒక క్వశ్చన్ ఉందన్న, మీరు ఇప్పుడు అన్నారు ఇస్తాను, చెప్పండి. సైకో కార్యకర్తలకు లేదమ్మా. ఒక నిక్ నేమ్స్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నిక్ నేమ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు చూస్తున్నాను, మీరు ప్రతిసారి ప్రతి జిల్లాకు వెళ్ళినప్పుడల్లా ఒక బెట్టింగ్ అని, లేకపోతే ఒక బ్యాండేజ్ అని, ఇలా నిక్ నేమ్స్. ఏమైనా హోంవర్క్ చేసి కరెక్ట్ గా పదాలు వాళ్ళకి సరిపోయేటట్టు మీరు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే అప్పటికప్పుడు స్పాంటేనియస్? బాగా బెట్టింగ్ చేసే ఎమ్మెల్యేలు బెట్టింగ్ స్టార్ అంటాం. ఓకే. అరగంట వీడియోలు చేసేవాళ్ళు అరగంట స్టార్ అంటాం. గంట వీడియోలు చేసేవాళ్ళు గంట స్టార్ అంటాం. అంతే కదా. సో వాస్తవాలే చెప్పే కదా, నేను తప్పు చెప్పలేదు కదా. సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇక్కడ వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్న అరాచకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి లోకల్ గా ప్రజలే కొంతమంది ముద్దుగా పేర్లు పెట్టారు. నంద్యాల ఎమ్మెల్యే ఉన్నాడు, అతను సండే ఎమ్మెల్యే, ఒక్కరోజు కంపడతాడు, మళ్ళీ కంపడాడు, అట్లా ముద్దుగా పేరు పెట్టాం.